హలో అండి, నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం వీడియోలో దుబాయ్ సిటీ చూసొద్దాం పదండి. మనం ఈ వీడియోలో అయితే దుబాయ్లో అతిపెద్ద గోల్డ్ షాపింగ్ మార్కెట్ ఒకటి చూసొద్దాం. అలాగే దుబాయ్ వస్తే ఖచ్చితంగా చేయాల్సిన అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించగలిగే పడవ ప్రయాణం అయితే ఒకటి చూసొద్దాం. మనకు కావాల్సిన విధంగా పర్ఫ్యూమ్లు తయారు చేసే షాప్ని అయితే విజిట్ చేసొద్దాం. మనిషి తలుచుకుని దానికి సరిపడగా వనరులు సమకూరిస్తే మనిషి ఏదైనా సాధించగలడనే దానికి ఉదాహరణ ఈ దుబాయ్ సిటీ. సముద్రంలో ఒక దీవిని నిర్మించాలన్నా, ఆ సముద్రాన్ని సిటీకి రప్పించాలన్నా ఈ దుబాయ్కే సాధ్యపడింది. మనం ఎటువైపు నుంచి చూసినా ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించే భవనాలు అయితే ఆహ్లాదంగా అనిపిస్తాయి. మనం ఈ వీడియోలో చూస్తున్న బిల్డింగ్ పేరు మన అందరికీ తెలిసిందే. దీని పేరు బుర్జ్ ఖలీఫా. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం. దీనిలో మొత్తం అయితే 163 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. విజిటర్స్ కి అయితే 124వ అంతస్తు వరకు అయితే అలౌ చేస్తారు. టికెట్ తీసుకుని వెళ్ళి చూడొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ గా పేరు పొందిన దుబాయ్ మాల్ కూడా ఇక్కడే ఉంది. ఈ వీడియోలో అయితే మనం ఒక రింగ్ ఆకారమైన కట్టడం అయితే చూస్తున్నాం కదా, ఆ కట్టడం పేరే మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్. దుబాయ్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ లో నెంబర్ 2nd ప్లేస్ లో అయితే ఇది ఖచ్చితంగా ఉంటుంది. దీని వ్యూ మనం బయట నుంచి చూడాలంటే మెట్రో నుంచి చూస్తే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ మ్యూజియం అయితే 2022లో ప్రారంభించారు. దీనిలో అయితే మనం రాబోయే కాలంలో చేసే సైన్స్ ఆవిష్కరణలు అయితే చూడొచ్చు. ఈ బిల్డింగ్ పైన ఉన్న గజిబిజి పదాలన్నీ అరబిక్ పదాలు అంటండి. అవి మీకు ఏమన్నా తెలిస్తే నాకైతే చెప్పండి, ఎందుకంటే నాకు ఉర్దూ రాదు కదా. దుబాయ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పెరుగుతున్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ కొత్త ఫ్లైఓవర్ నిర్మాణాలు అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. ఈ వీడియోలో మనం చూస్తున్న కట్టడం పేరు అయితే దుబాయ్ ఫ్రేమ్ అండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్గా అయితే రికార్డుల్లో ఉంది. దీని మొత్తం పొడవు అయితే 150 మీటర్లు ఉంటుంది. ఈ ఫ్రేమ్ టాప్ నుంచి దక్షిణం వైపు చూస్తే కొత్త దుబాయ్ని, ఉత్తరం నుంచి చూస్తే ఓల్డెస్ట్ దుబాయ్ని అయితే మనం చూడొచ్చు. దీన్ని 2018లో అయితే ఓపెన్ చేశారు. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి పెర్ పర్సన్ 50 AED అయితే ఛార్జ్ చేస్తారండి. నైట్ టైం అయితే చాలా బిజీగా ఉంటుంది. ఆ టైంలో వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బర్దుబాయ్లోని అబ్రా మెరైన్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నామండి. ఇటువైపు నుండి అటువైపు పడవలో వెళ్ళడానికి ఒక దూరం మాత్రమే తీసుకుంటారు. ఈ పడవ ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మన గోదావరి వాళ్ళకి నరసాపురంలో పండి ప్రయాణం ఎలాగో ఇక్కడ పడవ ప్రయాణం కూడా అలాగే ఉంటుందండి. మనం కూడా ఎక్కి ట్రై చేద్దాం పదండి. ఈ పడవలో ఒకసారి ప్రయాణం చేయడానికి 20 మందిని అయితే అలౌ చేస్తారు. ఈ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ అన్నిటిని దుబాయ్ ఆర్టీ అయితే రన్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ నల్కడ్డ అయితే పనిచేయదు. ఇక్కడ పక్షులు అయితే చాలా ఉన్నాయి. వాటి మధ్య ఫోటోషూట్ తీసుకోవడానికి చాలా మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. మనం ప్రయాణిస్తున్న సమయంలోనే చాలా పడవలు అయితే మనకు ఎదురు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది అయితే గోల్డ్ షూక్ మెయిన్ ఎంట్రన్స్. పడవ దిగిన వెంటనే మనకైతే ఎదురుగా కనిపిస్తుంది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ అయితే ఇది. ఎక్కడికి దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులను అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మనం 2 విగ్రహాలు అయితే చూస్తున్నాం కదా, వాళ్ళ విగ్రహాలు అయితే కాదు, నిజమైన మనుషులు. చాలాసేపు తీక్షణంగా చూస్తే గానీ మాకు అర్థం కాలేదు అవి మనుషుల విగ్రహాలు అవి. ఈ గోల్డ్ షూక్ లోనే మళ్ళీ 4 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. మనం వచ్చిన గేట్ అయితే మనం మర్చిపోకూడదు. మనం గేట్ నెంబర్ 1 నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడే వరల్డ్ లోని అతిపెద్ద వజ్రంతో చేసిన గోల్డ్ రింగ్ అయితే మనం చూడొచ్చు. కానీ నేను వెళ్ళే సమయానికి అక్కడ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది, వీడియో తీయలేకపోయాను. మనం మొత్తం మీద మార్కెట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. దుబాయ్లో వచ్చే టూరిస్టులకి అయితే ట్యాక్స్ ఫ్రీ ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది. కానీ మీరు బంగారం కొన్న సమయంలో అయితే ట్యాక్స్ పే చేసేయాలి. ఇదేంటి మళ్ళీ ఇలా చెప్తున్నానని అనుకుంటున్నారా? ఆ ట్యాక్స్కి పే చేసిన డబ్బు అయితే మీరు ఎయిర్పోర్ట్లో కౌంటర్స్ ఉంటాయి, అక్కడైతే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఓన్లీ టూరిస్టులకు మాత్రమే. రెసిడెంట్గా ఉండే మాలాంటి వాళ్ళకి అయితే అసలు ఉపయోగపడదు. ఈ మార్కెట్లోని కొన్ని షాపుల్లో అయితే జీరో మేకింగ్ ఛార్జ్ అవైలబుల్గా ఉంటుందండి. అది మన భాషలో చెప్పాలంటే తరుగు మజూరు అయితే అసలు ఉండదండి. ఈ మార్కెట్లో అయితే 21 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ డైమండ్ మరియు సిల్వర్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు వస్తే మాత్రం మీ భార్యని అస్సలు తీసుకురాకండి. తీసుకువస్తే మీ జేబుకి చిల్లిపడడం అయితే తథ్యం. ఎందుకంటే భార్యలు భర్తల్ని ఎంత ప్రేమిస్తారో దానికి 100 రెట్లు బంగారంపై చూపిస్తారు ఆ ప్రేమని. ఇది నాకెలా తెలుసు అని మీరు అడగకండి. ఎందుకంటే మా బావగారు మొన్న మా అక్కని తీసుకొచ్చినప్పుడు అయితే నేను తెలుసుకున్నాను. ఇంతకీ దుబాయ్ నుండి వెళ్ళేటప్పుడు ఎంత బంగారం తీసుకుని వెళ్ళొచ్చో చెప్పలేదు కదా. ఉమెన్స్ అయితే 40 గ్రామ్స్ వరకు క్యారీ చేయొచ్చు. మెన్స్కి అయితే 20 to 25 వరకు అయితే అలౌ చేస్తారంట. ఈ గోల్డ్ మార్కెట్లో అయితే మనం పాపిడి బిందె దగ్గర నుంచి కాలికి వేసుకునే పట్టీల వరకు నచ్చిన మోడల్స్లో నచ్చిన విధంగా అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. నేను ఎప్పుడు ఈ మార్కెట్కి వచ్చినా ఒక ఫోటో కూడా తీసి ఇంటికి అయితే పంపలేదు. ఎక్కడ మా అక్క చూసినా సరే నా జేబుకి చిల్లి పెట్టడం ఖాయమని నాకు తెలుసు. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొత్త భయం అయితే పట్టుకుంది నాకు. ఈ వీడియో కానీ మా అక్క చూస్తే ఏ చిన్న గోల్డ్ రింగో తీసుకురమ్మని అడిగినా పర్వాలేదు. ఒకవేళ మనం ఈ డిస్ప్లేలో చూస్తున్న డ్రెస్ తీసుకురమ్మని చెప్తే మాత్రం నా జీవితం మొత్తం ఈ దుబాయ్కి అంకితం చేసేలా వస్తుందేమో. ఇప్పుడైతే మనం మనకి కావాల్సిన విధంగా పర్ఫ్యూమ్లు తయారు చేసే షాప్కి అయితే వచ్చాం.
మిగతా షాపులతో పోల్చుకుంటే ఈ ఒక్క షాప్లో మాత్రమే అతి తక్కువ ప్రైస్కి అయితే తయారు చేస్తారు. 50 ఎంఎల్ పర్ఫ్యూమ్ బాటిల్ వచ్చేసి 27 మాత్రమే. అదే మనం 4 తీసుకుంటే 67కి చేస్తారు. ఒక్కొక్కటి 15 dirhams కాస్ట్ పడుతుంది. ఇంకా నేనైతే గుచ్చిలో ఉన్న స్పెషల్స్ అన్నీ ట్రై చేశాను. చివరికి 2 పర్ఫ్యూమ్లు అయితే కావాల్సిన విధంగా హార్డ్గా అయితే చేయించుకున్నాను. ఎక్కువ డబ్బు పెట్టి బ్రాండెడ్ కొనడం కంటే తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేయించుకోవడం అయితే బెటర్. ఎప్పుడైతే పర్ఫ్యూమ్ రెడీ అయిందో మేక్ చేసిన తర్వాత బాటిల్లో పోసి సీల్ అయితే చేసేస్తారు. తర్వాత ప్యాకింగ్ అయితే చేసేసి బిల్లింగ్ అయితే పంపించేస్తారు. అలాగే ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి. ఉంటానండి మరి.